సంతోషం. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. జార్వేస్, హెలీ కెరీర్ గురించి ఏదైనా సమాచారం అందిందా? మునిగిపోతుంది సార్. మంచిది. షికాగో కవచాన్ని వెంటనే యాక్సెస్ చేస్తావా? రిమోట్ యాక్సెస్ చేశారు. మార్క్ 7 కవచం ఇప్పుడు సిద్ధంగా ఉంది. హాయ్, నేను నా బండి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు మాకు ఏదైనా చెప్పదలుచుకున్నారా ఫ్యూరీ? ఏమీ లేదు. షీల్డ్ కమాండ్, నేను నిక్ ఫ్యూరీని. హాయ్, నేను నా బండి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు మాకు ఏదైనా చెప్పదలుచుకున్నారా ఫ్యూరీ? ఏమీ లేదు. షీల్డ్ కమాండ్, నేను నిక్ ఫ్యూరీని. మన నగరంలో పెద్ద సమస్య తలెత్తింది. షీల్డ్ ఏజెంట్స్, హల్క్ బస్టర్ యూనిట్ కి చెందిన వాళ్ళు, ఇంకా సైనిక దళం అందరూ వెంటనే నా నియంత్రణలోకి రావాలి. చూసావా, నిక్ ఫ్యూరీ కూడా దిగులు పడుతున్నారు. అసలు అతను ఎవరు? డాక్టర్ ఫ్రాంక్లిన్ హాల్. ఫిజిసిస్టా? ఆయన షీల్డ్ లో చేరిన తర్వాత ఆయన గురించి ఎటువంటి సమాచారం తెలియలేదే. విషయం ఏంటి? అది అత్యంత రహస్యమైనది. అలాగా, కానీ ఇప్పుడు మీ రహస్యాలు మాకు చెప్పటమే మంచిదనిపిస్తోంది. ఇక చాలు, దీన్ని ఇప్పుడే ముగిస్తాను. న్యూయార్క్ నగరంలో సంభవించింది భూకంపమేనని కొంతమంది మనకు సమాచారం అందించారు. సునామీ అయ్యుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడే అందిన వార్త. న్యూయార్క్ నగర శివారులో ఉన్న నౌకాశ్రయంలో షీల్డ్ హెలీ క్యారియర్ ప్రమాదానికి గురై నేలకూలింది. టోర్నీ అక్కడ చూసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వేడి వేడి సూపు కావాలి. వాడిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు సహాయం చేయగలవు. ఇప్పుడు నీకేం కావాలి? ఖచ్చితంగా నువ్వు మార్పు తీసుకురాగలవు. థోర్ని కాపాడగలవు. క్యూబ్ చెరసాల నుంచి శాంసన్ ని కాపాడినట్టుగానే. మాట్లాడుతున్నావా? ఇంతవరకు ఒక్కసారి కూడా థోర్ నన్ను కాపాడలేదు. నువ్వెవరికైనా సాయం చేస్తే వాళ్ళు చేస్తారు. ప్రజల్ని కాపాడడంలో మిగతా హీరోలకు సహకరిస్తే హల్క్ మాన్స్టర్ కాదని ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, మంచి విషయాల కోసం నువ్వు పోరాడాలి. నేను ఇవన్నీ చేస్తే నువ్వు నా కోసం ఒకటి చేస్తావా? ఏంటది? నేను శాశ్వతంగా ఉండాలి. నేను ఎప్పుడు హల్క్ లా ఉండాలి, బ్యానర్ లా కాదు. నేను ఇలా నుంచోని చూస్తూ ఉండలేను. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. థోర్ అడ్డుకోలేకపోతే అతని నగరాన్ని ధ్వంసం చేస్తాడు. అది నాకు తెలియదనుకుంటున్నావా? జాన్! ప్రజల ప్రాణాలకి ప్రమాదం వాటిల్లుతుంది ఫ్యూరీ. నేను అలా జరగనివ్వను. జాన్! జాన్, ఆగు! నీ మట్టి పొరకి నేను చెప్పేది అర్థం కావట్లేదా మూర్ఖుడా? 4 సహజ సిద్ధమైన శక్తుల్లో నేను ఒకదాన్ని పూర్తిగా అదుపు చేయగలను. నీ మీదున్న భూమాకర్షణ శక్తి ప్రభావాన్ని తొలగించి నిన్ను అంతరిక్షానికి పంపగలను. నేను తలుచుకుంటే దాన్ని 1000 రెట్లు పెంచగలను. ఇదిగో ఈ విధంగా. దుర్మార్గుడా, నీ వల్ల శాస్త్రవేత్తలందరికీ కలకం ఏర్పడింది. నీ ఆగడాలు కట్టిపెట్టు, అదే నీకు మంచిది. ఏంటి ఆటలాడుతున్నావా? నా శక్తి ముందు నీలాంటి వాళ్ళు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు వెంటనే చూపించు. జానెట్, లొంగిపోతాను